హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. ఇప్పుడు నిన్న ఒక కొత్త న్యూస్ వచ్చింది. ఆ న్యూస్లో వచ్చేసి ఒక ఎమ్మెల్యేని ఒక లేడీ నన్ను హరాస్మెంట్ చేశాడు, ఇలా కార్లో అది ఇది అని ఆమె పెట్టడం జరిగింది. చెప్పడం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. టీవీలో, యూట్యూబ్లో రావడం జరిగింది. నేనేమంటున్నానంటే, నా అభిప్రాయం మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు 2024లో అన్నారు కదా ఆమె, మరి అలాంటప్పుడు అప్పుడే బయటికి రావచ్చు కదా ఆమెకి ఇష్టం లేకుంటే. ఇప్పుడు దేనికోసం ఆమె పాకులాడడం? ఆమెకు పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు అని చెప్తుంది కదా. మరి అట్లా భర్త ఉన్నాడు, తల్లిదండ్రులు. మరి అప్పుడు ఎందుకు ఆమె 2024లో బయటకు వచ్చి ఎందుకు చెప్పలేదు? మళ్ళీ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ రోజు పోనీ అదే నెల ఇంకో నెల ఆమెకి ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా. ఇప్పుడు 2 years తర్వాత చెప్పడం దేనికి అని నేను ప్రశ్నిస్తున్నా. మరి ఇట్లా అనొచ్చో లేదో ఒక లేడీగా తెలియదు, కానీ మరి అప్పుడే కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే తన మీద తనకు జాగ్రత్తగా ఉండేది కదా. ఇప్పుడు భర్త కూడా వదిలి వెళ్ళిపోయేవాడు కదా, కాదు కదా. అంటే అదొక నాటకంలాగా అనిపిస్తుంది, అదొక బూటకం అన్నమాట. అంటే ఆడవాళ్ళు కూడా మరి దిగజారిపోతున్నారు. అంటే వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలి, లేకపోతే గిన వాళ్ళకు కావాల్సిన డబ్బు, మనీ అవి ఇవ్వకపోతే గిన ఇలా మాట్లాడడం అనేది జరుగుతుంది, కేసులు వేయడము. ఇది తప్పు. ఎవరైనా సరే, ఆమె ఈమె అని కాదు, ఎవరైనా సరే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయినా ముందైనా, తర్వాత ఇష్టం లేకపోతే ముందే కేసు పెట్టడము, లేదా ముందే ఏదైనా చేయడం జరగాలి. డబ్బులు ఇస్తే ఒకలాగా, డబ్బులు ఇవ్వకుంటే ఒకలాగా ఉండకూడదు. ఏదైనా కానీ ఒక నిజాయితీగా ఉండాలి. ఖచ్చితంగా ఇది ట్రాప్ చేయడం పనే. ఎవరైనా సరే, ఎమ్మెల్యేని కాదు, లేకపోతే మామూలు మనిషి అని కాదు, ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా ముందే చెప్పి తమను తాము రక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాం.